ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. జానీ మాస్టర్ స్పెషల్లీ 2 days నుంచి మనం చూసుకుంటే ఈయనకు సంబంధించి ఒక న్యూస్ మనం వింటూ ఉన్నాము. ఒక మహిళ రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళి తనపైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం కూడా మనం వింటూ ఉన్నాము. నా పైన అబ్యూస్ చేశారు, బెదిరించారు అని కొన్ని వర్డ్స్ కూడా మనకు బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, అండ్ దాంతోపాటు ఎఫ్ఐఆర్కి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది, కోర్టు దీన్ని ఏ విధంగా చూసే అవకాశం ఉందన్న వాటిపైన హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే మౌష. సడన్గా 2 రోజుల నుంచి మనం వింటూ ఉన్నాము ఈ న్యూస్కి సంబంధించి ఎఫ్ఐఆర్ ఒకటి ఫైల్ అవ్వడం జరిగింది. పోలీసులు మాట్లాడుతుంటే కూడా మనం వింటూ ఉన్నాము. నా పైన అబ్యూస్ చేశారని అమ్మాయి ఆరోపించడం జరిగింది, అండ్ బెదిరించారని కూడా ఆరోపించారు, అండ్ తన వైఫ్ కూడా బెదిరించిందన్న వార్త మనం నిన్న ఈవినింగ్ విన్నాము. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి, దీన్ని ఏ విధంగా కోర్టు చూసే అవకాశం ఉంటుంది అంటారు, ఈయన కేసు నుంచి ఏ విధంగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అసలు? లైంగిక వేధింపులు, లైంగిక అఘాయిత్యాలు, అత్యాచారం ఇట్లాంటిది మహిళల మీద సంబంధించి కొన్ని ప్రత్యేక సెక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ మహమ్మద్ జానీ పాషా ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో ఇతనికి సంబంధించి ఒక 0 ఎఫ్ఐఆర్ని రాయదుర్గం పిఎస్లో నమోదు చేయడం జరిగింది. ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మనం ఆల్రెడీ వేస్తున్నాం లైవ్లో. అయితే ఈ ఎఫ్ఐఆర్లో ఒక మహిళ ఇతన్ని ఆరోపిస్తూ అతను తన మీద లైంగికంగా దాడి చేశాడని ఒక నెరేట్ చేసింది తన స్టోరీ టోటల్గా అమ్మాయి. అయితే మనకున్నటువంటి లీగల్ రూల్స్ ప్రకారం అమ్మాయి యొక్క పేరుని రివీల్ చేయకూడదు బేసిక్గా. సో అందుకని ఆ అమ్మాయి పూర్తిగా ఇతన్ని 30/6/2020 యాజ్ పర్ ఎఫ్ఐఆర్ ప్రకారం చెప్తున్నాను, 30/6/2024 నాడు నా మీద అఘాయిత్యం జరిగిందని తను డేట్తో సహా మెన్షన్ చేస్తూ 15/9/2024 నాడు డేట్ మధ్యాహ్నం 2 గంటలకి ఆమె ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కొంత ప్రాసెస్ ఉంటుంది. బిఫోర్ ఎఫ్ఐఆర్ అన్నది ఈజీగా నమోదు చేయడం జరగదు. ఎఫ్ఐఆర్ ముందు కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా నిన్న బహుశా ఎఫ్ఐఆర్ చేసి ఉండొచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రాసెస్ ఎఫ్ఐఆర్ చేసే ముందు ఎలా ఉంటుందంటే, ఏ మహిళను వచ్చి డైరెక్ట్గా నా మీద పలానా వ్యక్తి అలిగేషన్స్, అబ్లిగేషన్స్, సెక్సువల్ హెరాస్మెంట్స్ ఉన్నాయంటే ఇమీడియట్గా తీసుకోరు. పోలీసులు కూడా కొంత బేసిక్ నాలెడ్జ్ ఇస్తేనే దాన్ని ఇంకా ఇంటరాగేషన్ పరిధిలో తీసుకెళ్తారు వాళ్ళు. సో కొంత బేసిక్ నాలెడ్జ్ తీసుకున్నారు దానికి. లేకుండా అయితే డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ చేసే విధానం అయితే ఉండదు. బయట రకరకాల రూమర్స్, వార్తలు అవన్నీ కోర్టు అవన్నీ పరిగణలోకి తీసుకోదు. సో ఎఫ్ఐఆర్ ఏం చేశారు, 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇద్దాం అనుకుంటే మీది మా పోలీస్ స్టేషన్ పరిధిలో లేదు, మీరు పలానా పోలీస్ స్టేషన్కి వెళ్ళమని చెప్తారు. సో 2018లో వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారం ఎలా మారిందంటే, మనం ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవచ్చు. ఎక్కడ కంప్లైంట్ చేసిన పోలీసులు తీసుకొని కంప్లైంట్ నమోదు చేసుకొని ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందో ఆ పోలీసులు దాన్ని ఫార్వర్డ్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ 0 ఎఫ్ఐఆర్. సో ఈమె రాయదుర్గం పిఎస్లో ఈవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. బట్ ఈవిడ ఉన్నటువంటి పరిధి కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి వస్తుంది కాబట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్లకి ఇది ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఇదంతా ఇట్స్ కాల్డ్ 0 ఎఫ్ఐఆర్ అనే టెక్నాలజీ ప్రకారం నేను చెప్తున్నాను. సో తను ఏదైతే అబ్యూజ్ చేసినట్టు తన మీద ఎలా చేసిన విషయాన్ని కూడా ఆవిడ నెరేట్ చేసింది. అందులో ఉన్నటువంటి ఎఫ్ఐఆర్లో ఆవిడ ఏదైతే కంప్లైంట్ చేసిందో దాని యొక్క నేను స్టోరీ చెప్తాను. ఈమె ఇన్ ద ఏజ్ ఆఫ్ 16 ఏళ్ల వయసు ఉండేటప్పుడు ఈ జానీ మాస్టర్ గారితో ఒక టెలివిజన్ షోలో తను ఒక పార్టిసిపేట్ చేసిందని. ఇప్పుడు అమ్మాయి వయసు 21, 22 ఇయర్స్, 23 మధ్యలో ఉన్నట్టుగా తెలుస్తుంది. 16 ఏళ్ల వయసులోనే తనకి ఒక టెలివిజన్ షోలో బాగా టాప్గా ఉండేటప్పుడు దీనికి సంబంధించి ఈవిడికి జానీ మాస్టర్ దగ్గర నుంచి ఒక ఆఫర్ వచ్చింది. అంటే వాళ్ళ స్టాఫ్ నుంచి ఒక ఆఫర్ వచ్చింది, ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అవ్వమని చెప్పేసి రావడం జరిగింది. సో నేను దానికి యాక్సెప్ట్ ఇస్తూ నేను వెళ్ళడం జరిగింది. దీని తర్వాత ఈయన కంటిన్యూ షోస్లో నన్ను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నారు. నేను ఫస్ట్ టైం బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళేటప్పుడు ఒక హోటల్లో మా పేరెంట్స్ అప్పుడు రాలేదు, మా మదర్ అంటే నాకు కావాలని వీళ్ళు చేశారు, టికెట్స్ లేదని, అకామిడేషన్స్ లేవని చెప్పి కేవలం నాకు మాత్రమే సింగిల్గా ఒక టికెట్ చేయడం జరిగింది. నేను వెళ్ళేటప్పుడు నేను బాంబే హోటల్ రూమ్లో ఉండేటప్పుడు నా మీద జానీ మాస్టర్ గారు ఒక నైట్ టైం వచ్చి నన్ను చాలా అత్యాచారం ప్రయత్నం చేశారు. బట్ నాకున్నటువంటి అంటే ఏమీ చేయలేని పరిస్థితులు నేను కోఆపరేట్ చేశాను. ఆ టైంలో చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. అంతేకాకుండా ఈ విషయం బయట ఎక్కడని చెప్తే నేను ఖచ్చితంగా నిన్ను చంపేస్తానని చెప్పి బెదిరించారు ఆయన నాకు. సో నేను అక్కడి నుంచి ఉండడం జరిగింది. బట్ నా ఏజ్ కూడా అది ఇంకప్పుడు 16 ఇయర్సే. సో ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూ నాకు ఆ ఫ్యాషన్ ఇండస్ట్రీ, నాకు కొరియోగ్రఫీ చాలా ఇష్టం కాబట్టి నేను ఆయనతో ట్రావెల్ చేస్తూ ఉన్నాను. ఆయనతో పాటు అక్కడ నుంచి ముంబై, అలాగే చెన్నై, హైదరాబాదు, బెంగళూరు నేను ఆయనతో పాటు ఖచ్చితంగా తిరుగుతున్నాను. ఇంకా ఎక్కడికి వెళ్తున్నా అవుట్ స్టేషన్కి వెళ్ళేటప్పుడు మా పేరెంట్స్ నాతో
రాకుండా టికెట్స్ లేవని, అకామిడేషన్స్ లేవని ఆయన ఎప్పుడు కట్ చేస్తూ పెడుతున్నారు. సో నేను వెళ్తున్నాను, ప్రతి చోట నన్ను ఇలా ఆయన నాతో ఫిజికల్గా నా మీద ఆయన అబ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ హైదరాబాద్లో నేను మా ఇంట్లో ఉండేటప్పుడు కూడా చాలాసార్లు మిడ్ నైట్ రావడం నా మీద చేయడం జరిగింది. సో ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక నేను ఈరోజు నేను కంప్లైంట్ చేయాల్సి వచ్చిందని చెప్పి ఆవిడ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో మెయిన్ కీ పాయింట్స్ చెప్పారు. దీంతోపాటు మరొక కీ పాయింట్ ఏంటంటే, నేను వాళ్ళ కమ్యూనిటీలకు మారితే డెఫినెట్గా నన్ను మ్యారేజ్ చేసుకుంటాను, ఖచ్చితంగా చేయమని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రక్రియలో మొత్తం ఈ నా మీద చేస్తున్నటువంటి ఏదైతే అటాక్స్ కానీ, అబ్యూజ్ చేసే అసాల్ట్ చేసే విషయంలో ఈయన నా మీద దాడికి కూడా ప్రయత్నించిన సంఘటనలు చాలా ఉన్నాయి, నన్ను బెదిరించారు అని చెప్తూ ఇవంతా ఆవిడ చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి నేరేషన్ చేసిన స్టోరీ నేను మీకు చెప్తున్నాను ఉషా గారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఏం చేశారంటే, సెక్షన్ 376(2)(n) అంటే ఇది రేప్ అనే సెక్షన్ కిందకు వస్తుంది. రేపు కూడా కాదు, 376 ఇస్ ద రేపు, 376(2)(n) అని దేని కిందకు వస్తుందంటే, ఒక వ్యక్తి ఒకే అమ్మాయి మీద కంటిన్యూస్లీ ఆమెని టార్చర్ చేస్తూ అబ్యూజ్ చేస్తూ ఉంటే ఈ సెక్షన్ వర్తిస్తుంది. ఈ సెక్షన్ చాలా పవర్ఫుల్ సెక్షన్. ఎలా అంటే, ఈ సెక్షన్ కింద నమోదైనటువంటి ఒకవేళ నేర నిరూపణ జరిగితే పూర్తిగా ఫైనల్గా అప్ టు 10 years జైలు శిక్ష విధించవచ్చు. ఇంకా క్రిటికల్గా క్రూయల్గా ఉన్న పక్షం ఎవిడెన్స్ బలంగా ఉన్నట్లయితే ఇతనికి మరణదండన కూడా విధించే అవకాశం ఉంటుంది ఈ సెక్షన్ యొక్క దీనికి సంబంధించి. సెక్షన్ 376 అన్నటువంటి ఒక సెక్షన్ వేయడం జరిగింది. నెక్స్ట్ 506 వేశారు. 506 సెక్షన్ కూడా చాలా పవర్ఫుల్లే. అది కూడా క్రిమినల్ ఇన్హిబిటేషన్ అంటారు దాన్ని, యాక్చువల్గా ఇంటిమిటేషన్ అంటారు యాక్చువల్గా. ఇది చాలా పవర్ఫుల్. అంటే ఏంటంటే, బెదిరింపు చేయడం. 506 అనేది అంటే బెదిరించడం అంటే ఇందులో 2 రకాల బెదిరింపులు ఉంటాయి. అంటే మామూలుగా బెదిరించడం, తీవ్రంగా బెదిరించడం. మామూలు బెదిరింపు అంటే నేను అంత చూస్తా, నా పని చేయకపోతే బాగుండదు, ఇట్లా దిస్ కాల్డ్ బెదిరింపులు. దీనికి కూడా నేను చెప్పినట్టు వినకపోతే నీ అంత చూస్తా ఇట్లా. అది తీవ్రమైన బెదిరింపులు. నువ్వు కానీ నా పని నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నేను చంపేస్తా, నీళ్ళు తగలబెడతా, నీ ఆస్తులు స్వాధీనం చేసుకుంటా, లేకపోతే మొత్తం నీ మీద నేను చేసిన అన్ని కూడా మొత్తం నేను సోషల్ మీడియాలో పెడతా, ఇగో నా దగ్గర మొత్తం ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నీ ఎంత చూస్తా, నిన్ను చంపేస్తా అని తీవ్రమైన పదజాలంతో చేసేదని 506లో 2 సెక్షన్స్ ఉంటాయి. అయితే అక్కడ ఆబ్లిక్స్ ఏం పెట్టలేదు, 506 అన్నారు. దీనికి కూడా నేర నిరూపణ అయితే ఖచ్చితంగా అప్ టు 10 years జైలు శిక్ష ఉంటుంది. కానీ సామాన్య బెదిరింపులు అయితే మాత్రం 1 to 3 years వరకు మాత్రమే బెదిరింపులు ఉంటాయి. తీవ్ర బెదిరింపులు అయితే అప్ టు 10 years వరకు కూడా చేసే విధంగా ఉంటుంది. ఇది ఒక సెక్షన్. ఇక మూడోది ఏం పెట్టారంటే, సెక్షన్ 323 అని పెట్టారు. సెక్షన్ 323 దేని చెప్తుందంటే, 323 ప్రకారం ఏదైనా పదునైన ఆయుధం, ఒక కత్తి కానీ, ఒక తుపాకీ కానీ, లేకపోతే ఏదైనా ఆయుధంతో బెదిరించడం, నేను చంపేస్తా, నిన్ను పొడుస్తా అని హత్య అని అంటే ప్రయత్నించడం అనమాట. జరగలేదు బట్ చేసే ప్రయత్నం చేయడం. అలాగే ఒక రెడ్ కలర్ ఎనీ ఆ యాసిడ్స్ అంటే చూసారండి, యాసిడ్ వేయడాలు, నేను యాసిడ్ వేసేస్తాను, ముఖం మీద వేసేస్తా అంటూ బెదిరించడం, ఇట్లాంటి వాటికి సంబంధించి ఆయుధానికి సంబంధించి బెదిరింపు చేసే ప్రయత్నాలు సెక్షన్ 323 కిందకు వస్తుంది. ఇది కూడా ఒక ప్రమాదమైనటువంటి సెక్షనే. ఇది కూడా కాగ్నిజబుల్ అఫెన్సెస్. ఈ కాగ్నిజబుల్ అఫెన్సెస్కి ఇప్పుడు నేను చెప్పి ఈ 3 సెక్షన్స్ మీద ఇతనికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే నమోదు చేస్తారు, అది ప్రూవ్ చేయడం అనేది కోర్టుకు సంబంధించిన విషయం కాబట్టి. అయితే ఒకవేళ దీనికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ సెక్షన్స్ సంబంధించి ఇతన్ని రిమాండ్లోకి తీసుకుంటారు. ఫస్ట్ పోలీసులు ఏం చేస్తారంటే, ఆల్రెడీ నాకు తెలిసి ఇది మ్యాజిస్ట్రేట్ లేకుండా అరెస్ట్ చేసే అవకాశం ఉండదు. ఈ నార్సింగి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఇది రాజేంద్రనగర్ పిఎస్ కింద పరిధిలోకి వస్తుంది కాబట్టి రాజేంద్రనగర్ కోర్టు కిందకు వస్తుంది. రాజేంద్రనగర్ కోర్టులో ఈ విషయం చెప్పిన తర్వాత అక్కడ మ్యాజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో అరెస్ట్ చేసిన తర్వాత ఈయన ఇమీడియట్గా కోర్టులో రిమాండ్కి పంపిస్తారు. కోర్టులో జడ్జి గారి ముందు అంటే ఇంట్రాగేషన్ చేస్తారు. ఇది 2 రకాలుగా ఉంటుంది. పోలీస్ కస్టడీలో తీసుకొని ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు పోలీసులు. అంటే పలానా అమ్మాయి మీ మీద వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అన్నది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇది 14 days రిమాండ్ ఉంటుంది. అయితే ఇక్కడ బెయిల్ వస్తుందా రాదా అన్న విషయమే జరుగుతుంది. సో ఇక్కడ 2 రకాలుగా ఉంటాయండి ఉష గారు. ఎలా అంటే, ఇష్యూ అరెస్ట్ వారెంట్కి బిఫోరే ఒక బెయిల్ అప్లై చేసుకోవచ్చు. దాన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు దాన్ని. అంటే ఇతను అబ్స్కాండ్లో ఉంటాడు, అబ్స్కాండ్లో ఉండి దాన్ని డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండర్లో ఈ ఇష్యూని చెప్పి చేయొచ్చు. ఇది యాంటిసిపేటరీ బెయిల్. బట్ అది వస్తుందని మనం చెప్పలేం. ఇది మేబీ మే నాట్ బి, రావచ్చు రాకపోవచ్చు యాంటిసిపేటరీ బెయిల్. ఒకవేళ డిస్ట్రిక్ట్ కోర్టు కూడా లేకపోతే హైకోర్టుకి అప్పీల్ చేస్తారు బెయిల్కి. ఇన్ ద మీన్ వేల్ ఆఫ్ అరెస్ట్లోనే ఉన్నటప్పుడే చేస్తారు. లేదు ఒకవేళ ఈయన అరెస్ట్ చేసిన తర్వాత ఒక బెయిల్ రాలేదనుకోండి, ఈయన 14 days రిమాండ్కి పంపిస్తారు. 14 days రిమాండ్లో ఉన్నప్పుడు కూడా ఈయనకి మళ్ళీ బెయిల్ అప్లై చేస్తారు. ఇప్పుడు ఎవరన్నా అలాంటి అడ్వకేట్స్ ఉన్నామంటే డెఫినెట్గా మేము బెయిల్ అప్లై చేస్తాం. బెయిల్ ఫస్ట్ టైం రావచ్చు. అయితే ఇది కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి ఫస్ట్ టైం అటెంప్ట్లో బెయిల్ రాకపోవచ్చు. బెయిల్ రాకపోయినప్పుడు కూడా రిపీటెడ్గా బెయిల్ వేస్తుంటాం, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది, బెయిల్ వేస్తాం. ఇది ఇట్స్ ఏ లీగల్ ప్రాసెస్ అది. సో 14 days అయిన తర్వాత కూడా మళ్ళీ ఈలోగా పోలీసులు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ జరిగిన సంఘటన సంబంధించి మొత్తం కూడా టోటల్ స్టోరీని ఈజ్ ఇట్ ట్రూ రైట్ ఆర్ రాంగ్ అని మొత్తం కలెక్ట్ చేస్తారు.
కలెక్ట్ చేసినప్పుడు ఇదంతా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఆ ఛార్జ్ షీట్కి మ్యాక్సిమం టైం 60 డేస్ నుంచి 90 డేస్ వరకు టైం ఉంటుంది. ఈ 60 డేస్ లోపల ఈయనకి బెయిల్ ఇవ్వాలా ఇవ్వకూడదని కోర్టు నిర్ణయిస్తుంది దీనికి సంబంధించి. బట్ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం అయితే అప్ టు 30 డేస్ వరకు ఈయనకి బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఈ 30 డేస్ అయితే డెఫినెట్గా ఈ సెక్షన్స్ ప్రకారం అయితే అరెస్ట్ చేస్తే మాత్రం పిల్లలు ఉండే అవకాశం అయితే డెఫినెట్గా ఉంటుంది లీగల్ ప్రకారంగా. సో వన్స్ కోర్టులో ఇవన్నీ ట్రయల్స్ అంతా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఈ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన స్టార్ట్ అవుతుంది. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే మాత్రం డెఫినెట్గా క్యాండిడేట్కి ఎవరైతే ఉంటారో ఆ నిందితుడని ఎవరైతే భావిస్తున్న అక్యూజ్డ్కి డెఫినెట్గా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇస్తారు. సో పోలీసులు ఇక్కడ ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ ఇవ్వకుండా కొంత టైం తీసుకుంటారు. అంటే టోటల్ ఇన్వెస్టిగేషన్ మొత్తం ఇంట్రాగేషన్స్ అన్నీ చేసి టోటల్ ఫైలింగ్ సబ్మిషన్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్స్ ప్రకారం చేశారో, ఒకవేళ ఇక్కడ ఒక విషయం మీకు తెలియపరచాలి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ. పోలీసులు ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఇవి కరెక్ట్గా అనుకున్నట్టుగా లేదనుకోండి, ఒకవేళ మాలాంటి అడ్వకేట్స్ కానీ మనం సంప్రదించినట్లయితే మేము ఒకవేళ లేకపోతే డైరెక్ట్గా పోలీసుల మీద మనం డ్యామేజ్ షూట్ వేస్తాం. అది పోలీసులకు కూడా అసలు ప్రమాదం. అది అందుకనే ఏదో వచ్చారు ఎవరో ఒక అమ్మాయి వచ్చి చెప్పేసింది నా మీద పలానా చేసినట్టు ఇమీడియట్గా చేయండి, అంత ఈజీగా ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేశారంటే వాళ్ళకి దగ్గర కొంత సపోర్టింగ్ డాక్యుమెంట్ ఉంటేనే చేస్తారు. లేకుండా ఒక పిలుస్తారో మాట్లాడతారో మందలిసి పంపించేస్తారు పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళిందంటే సమ్ బేసిక్ ఎవిడెన్సెస్ ఉంటేనే చేస్తారు. ఇట్స్ ప్రైమరీ నాలెడ్జ్ అని చెప్తున్నాను. సో ఈ విషయానికి సంబంధించి అయితే కొంత వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. లేకపోతే వాళ్ళ డ్యూటీకి ఇబ్బంది అక్కడ డ్యామేజ్ షూట్. సో మీరు అన్నట్టుగానే ఎఫ్ఐఆర్కి సంబంధించి కనుక చూస్తే వీటిని ఏ విధంగా కోర్టు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది, ఎంక్వైరీ ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అంటారు? ఎందుకంటే మీరు చెప్పినవన్నీ కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి సెక్షన్స్, ఆ రూల్స్ కనుక మనం చూస్తే. సో ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆవిడ ఏ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అంటారు? ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరిగే అవకాశం ఉంటుంది అంటారు? ఫస్ట్ ఈమెని హోమ్కి పంపిస్తారండి అమ్మాయిని. ఆమె చెప్పినటువంటి లైంగిక ఆరోపణలు అన్నీ ఉన్నాయి లేదని చెప్పి ఆమెను వైద్య పరీక్షలు చేస్తారు. వైద్య పరీక్షలు చేస్తారు. తర్వాత ఆవిడ ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఇంకొకటి కీ పాయింట్ మనం మర్చిపోయాం ఉష గారు. ఆ అమ్మాయి ఇన్ ద ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్లో ఆమె జరిగిందని చెప్పింది ఆమె, 16 ఏళ్ళ నుంచి. సో ఇది యాక్చువల్గా పోక్సో చట్టం కూడా ఇక్కడ అప్లై అవుతుంది నెంబర్ 1. ఎందుకంటే 16 ఏళ్ళు అంటే మైనర్ బాలిక అప్పటికి. సో మైనర్ బాలిక కాబట్టి మరి పోక్సో చట్టం నాకు ఆ ఎఫ్ఐఆర్ వచ్చిందా లేదా నాకు తెలియదు. బట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అది అంటే ఎనీ టైం వాళ్ళు పెంచుకోవచ్చు. అంటే ఎవిడెన్స్ బాగా వస్తుంటే కొత్త సెక్షన్స్ కూడా ఇంపోజ్ చేసే అవకాశం ఉంటుంది పోలీసులకి. మరి దీనికి సంబంధించి పోక్సో చట్టం అప్లై అవుతుందా లేదు తర్వాత లేటర్ విల్ డిసైడ్. అయితే పోలీసులు ఆమెని హోమ్కి పంపిస్తారు. హోమ్లో పూర్తిగా ఇంట్రాగేషన్స్ చేస్తారు. ఆమె పూర్తిగా ఎవిడెన్స్ తీసుకుంటారు. ఆమె దగ్గర ఎన్ని రకాల ఎవిడెన్స్ ఉంటే అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మెడికల్ టెస్టులు చేస్తారు. ట్రయల్స్కి వెళ్ళడానికి మీకు నాకు తెలిసి ఈ కేసుకి అయితే ట్రయల్స్కి వెళ్ళడానికి అట్లీస్ట్ 1 year పడుతుంది. 1 year పడుతుంది. బిఫోర్ 1 year ఇమీడియట్గా కోర్టు కమాన్ రా అని చెప్పి ట్రయల్స్ పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి. ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన వీళ్ళు కౌంటర్ పాయింట్ అయ్యాలి, WS వేయాలి, రిటర్న్ స్టేట్మెంట్స్ వేయాలి. కొంత బిఫోర్ ట్రయల్స్ కొన్ని లీగల్ ప్రాసెస్ ఉంటుంది. ఇవంతా అయినాక అప్పుడు పిలుస్తారు వాళ్ళు. ఓకే. సో మీరు అన్నట్టుగానే ఈ కేసుకి సంబంధించి కనుక చూస్తే చాలా విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది. లీగల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం ఆడియన్స్కి. ఎందుకంటే ఇవాళ రేపు చాలా వాటిపైన అవగాహన లేకనే చాలా వాటికి విక్టిమ్స్ అయిపోయి బాధితుల్లా మిగిలిపోతూ ఉన్నారు. ఎస్పెషల్లీ జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఫర్దర్గా ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఇక్కడ మరొక విషయం వర్ష గారు, ఈ ఇష్యూ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందని తెలియగానే నిన్న పార్టీ నుంచి కూడా ఆయనకి సస్పెండ్ చేయడం మనకు సస్పెండ్ చేశారు. అలాగే TFCC అంటే తెలంగాణ ఫిల్మ్ కొరియోగ్రాఫర్ కి ప్రెసిడెంట్ అని కూడా అవును, TFCC కూడా ఈరోజు దాన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు. దాన్ని TFCC అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ కూడా ఈ లెటర్ని తీసుకున్నారు. ఇంకొకటి అంటే ఉమెన్ సేఫ్టీ వింగ్ WSW అంటారు. ఆవిడ షికాగో ఈజ్ DGP ఆవిడ ప్రెసిడెంట్. ఉమెన్ సేఫ్టీ వింగ్ WSW అని ఒక విభాగం ఉంది, మహిళా విభాగం. ఆ మహిళా విభాగం నుంచి వీడికి వచ్చింది. యాక్చువల్లీ కంప్లైంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకోలేదు. దీని వెనకాల ఒక మహిళా సంస్థ కూడా వచ్చి వీటితో కోఆపరేట్ చేశారు. సో ఈవిడ ఫస్ట్ అక్కడ కూడా వెళ్ళారు, ఉమెన్స్ వింగ్ కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది. సికాగోయల్ గారు కూడా మాట్లాడుతున్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే మా దగ్గరికి కొంతమంది వచ్చారు, కొంతమంది సినీ ప్రముఖులు కూడా రావడం జరిగింది. దీని వెంబడి మీరు చేయాలంటే ముందు దీనికన్నా బిఫోర్ మీరు మాకు పిఎస్కి వచ్చే ముందు అంటే పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్కి వచ్చే ముందు బిఫోరే మీరు దీన్ని పోష్ యాక్ట్ ఉంది, మీకు ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్ యాక్ట్ 2017 ఉంది కదా, అంటే మీరు ఎందుకు చేసుకోలేదు? ICC అంటే ఒక ఇంటర్నల్ కోర్ కమిటీ ఉంటుంది వాళ్ళకి, అక్కడ మీరు కంప్లైంట్ చేయాలి కదా మీరు అని మేము కూడా చెప్పడం జరిగింది. దానికి ఇమీడియట్గా వాళ్ళు ఇనిషియేట్ తీసుకున్నారని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సికాగోయల్ గారు స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత TFCC వాళ్ళు ఈరోజు మార్నింగ్ సమావేశమై ఇమీడియట్గా దీన్ని కేసుని ఈ పోషో యాక్ట్ ఇంటర్నల్ కోర్ కమిటీ ఏదైతే ఉందో కోర్ కమిటీ నుంచి కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా అంతర్గతంగా ప్రతి సిబ్బందిలో ఉండాలి, ప్రతి ఆఫీసులో కానీ ప్రతి ఎక్కడైతే మహిళలు వర్క్ చేస్తారో ప్రతి ప్లేస్లో కూడా ఒక కోర్ కమిటీ
ఉంటుంది. ఆ లైంగిక ఆరోపణలు ఇమీడియట్ డైరెక్ట్ కోర్టుకి వెళ్లకుండా బిఫోర్ ఈ కమిటీ ఇక్కడ నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుంది. సో నిన్న వాళ్ళు అది కూడా మాట్లాడడం జరిగింది. సో అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే ఎఫ్ఐఆర్ బలంగా ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇవన్నీ యాక్షన్స్ జరుగుతున్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇక్కడ బయట రూమర్గా మనం మాట్లాడుకున్నప్పటికి కూడా ఇవన్నీ బలంగా ఉన్నాయి కాబట్టి బహుశా ఆయనకి యాక్షన్ జరుగుతున్నాయి నేను అనుకుంటున్నాను. బీయింగ్ ఎన్ అడ్వకేట్ వెర్షన్ అని చెప్తున్నా.